ఊళ్ళోకి దేవదూత లాంటి డాక్టర్ వచ్చింది. ఇందాక మీ వైద్యుడు చచ్చాడు తగలేయండి అని చెప్పిన మనిషికి చిటికల మీద ప్రాణం పోసింది. అంత గొప్ప అస్తవాసామది. వెండి 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 ఆమె దగ్గరికి వెళ్ళి 100 ఏళ్ళు చల్లగా బతకనా. అమ్మా 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 అయ్యో ఇప్పుడు నేనే డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్ళా అమ్మా. అసలు నా వైద్యం అంటే ఈ ఊళ్ళో అందరికి వాళ్ళ వాళ్ళ అభిమానరా మాధవ? మాధవా గురు, ఇందాక రోగులు క్యూలో కోకొల్లలుగా ఉన్నారని కూసావు, నాతో వేళకోళంగా ఉందా? కాదు గురు, నేను ఇందాక చూసినప్పుడు అందరు ఇక్కడే ఉన్నారు గురు. అంటే నేను వచ్చేసరికి మాయమైపోయారా? అది కాదు గురు. నర్మయ్ ఏమిటండి ఏరే, ఇక్కడ ఉండాల్సిన రోగులంతా ఏరి నేనే కొత్తగా వచ్చిన డాక్టర్ దగ్గర పంపించేశాను. నా పెళ్ళాలు పోయి ఉండి నాకే ద్రోహం తలపెడతావా? చూడండి, పేదవాళ్ళ దగ్గర డబ్బులు పిండి వాళ్ళ ప్రాణాలు తీసే వైద్యం చేసి మీరు పాపం మూటగడుతున్నారు. ఆ పాపం వల్లనేమో నేను సంతానవతిని కాలేకపోయాను. కనీసం మీ భార్యనే నేనైనా పుణ్యం సంపాదించి సంతానవతిని అవుదామని ఆశ. ఏ తప్పంటారా? మాధవా గురు, ఇది భార్యనంటావా? మీకే అనుమానమా గురు? అది మీరే కట్టారా లేక? అప్రాచుడా, భర్తకి ఎంత అన్యాయం చేసిన ఇదెక్కడ భార్య రా నా ఏడుపు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఊరిన చూర్ణాలు మీరు తినేసి, లేఖ్యాలు నేను నాకేసి, తైలాలు మీరు తాగేసి నోరు ముయ్యరా, లేదంటే నిన్ను నూరు బారేస్తాను. కర్మరా కర్మ, దిక్కుమాలిన భార్య, దరిద్రపు శిష్యుడు. నేను చెప్పినట్టు ఈ మాత్రలు వాడు తాత. అలాగేనమ్మా. ఉంచు తాత, మిమ్మల్ని చూసినందుకు గవర్నమెంట్ వాళ్ళు మాకు జీతం ఇస్తారు. అంతా మీదయ్యా. ఏమిటాచారి, మాకేదో వినిపించుకోవాలని తాపత్రయపడుతున్నావు? వినిపించుకో, మేము వింటాం. ఏముంది బాబు గారు, నా కడుపు కొట్టే కష్టం వచ్చి పడింది. కొట్టేమిటి గురు, మీ కడుపు కొట్టేసింది కదా. ఎవరది? వాడి మెడకాయ మీద తలకాయ లేపేస్తాను. మాటకు ముందు తలలేపడం ఏమిటయ్యా? ఇప్పుడు ఊళ్ళోకి వచ్చిన డాక్టర్ అమ్మా రోగులందరినీ గొర్రెల మందలా తల వైపు తిప్పేసుకుంది. ఇప్పుడు నా దగ్గరికి మా ఇంటి పక్క మీద కూడా రావడం మానేశాడు. అక్కడికి మందులిచ్చి ఉచితంగా ఒక స్వీట్ కూడా పెడతామని బోర్డు పెట్టామండి. నువ్వు ఇచ్చే స్వీట్ తింటే మరిన్ని రోగాలు వస్తాయని భయపడి ఉంటారు లేవయ్యా. అబ్బా నువ్వు ఉండవయ్యా మునుసవు. గిరాకీ పోయి దివాళా ఎత్తేసి నేను ఏడుస్తుంటే నీకు తమాషాగా ఉంది. ఎందుకయ్యా ఆచారి మరీ అంత బెంగ పెట్టుకు ఏడుస్తావు? మనం ఉండగా నీకేం ప్రమాదం లేదు. నువ్వు ఉండగా నాకేం ప్రమాదం లేదంటావు, కానీ చూడు, 16 ఏళ్ల క్రితం ఒక డాక్టర్ ఇలాగే వచ్చి రెచ్చిపోయి వైద్యం చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ వాడి చరిత్ర ఎలా ముగిసింది? ఎవరో పోటు పొడి చేయగా ముగిసిపోయింది. అంతెందుకు, ఏడాది క్రితం వచ్చిన కుర్ర డాక్టర్ ఏమైపోయాడు? ఊళ్ళో అల్లర్లు భరించలేక చెప్పులు లుంగి చేత్తో పట్టుకుని రాత్రికి రాత్రే పారిపోయాడు. నువ్వు కాక మరే డాక్టర్ ఈ ఊళ్ళోకి వచ్చిన వాళ్ళ జాతకాలు అలాగే తయారవుతాయి. మనసబు, ఎందుకయ్యా తొందరపడతావు? ఆడపిల్ల ఆ మాత్రం చాలేస్తాయా? కాకపోతే ఆడపిల్లను అత్తారింటికి పంపించినట్టు నెమ్మదిగా ఆనందంగా సాగనంపుదాం, అంతే. ఏమిట్రా ఇంట్లో కూడా గొడుగు పట్టుకోవడం ఏమిటి? చూసేవాళ్ళు నీకు మతిపోయిందా నీ అయ్యగారికి మతిపోయిందా అనుకుంటారు. నేనేం చెప్తాను అమ్మగారు, అయ్యగారు పక్కనుంటే చాలండి, మీరు మట్టుకితే తెచ్చుకుంటదండి. ఇంతకీ అమ్మాయి అక్కడ? ఒంట్లో బాగుండలేదని పడుకుందండి. కబడ్డీ 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 కబడ్డీ. ఎలా వారిందిలే? నేను లేవలేనన్నా, నా వల్ల కావటం లేదు. ఏమైందిరా? అబ్బా ఒళ్ళు కాలిపోతుందే. ఉండు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకొస్తాను. కమలా కమలా, నేను చెరువుకు స్నానానికి వెళ్తున్నా, వస్తావా? ఏంటి వినిపించట్లేదా? పొద్దున్నే కదా ఇద్దరు కలిసి స్నానంకి వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు స్నానం ఏంటి? చేసాం, మళ్ళీ నేను స్నానానికి వెళ్తున్నా, వస్తావా రావా? అబ్బబ్బా ఏమిటి ఆ కేకలు? ఎదురుగానే ఉన్నాను కదా, నాకు బాగానే వినపడుతుంది. నీకు వినపడేం ప్రయోజనం? వినపడాల్సిన వాళ్ళకి వినపడాలి. ఇంతకీ నువ్వు వస్తావా రావా? అబ్బే నేను రాలేనమ్మా, నాకు ఇంట్లో చాలా పని ఉంది. ఏయ్ సోంబేరు
నువ్వు రాకపోతే నాకేం భయమా? నీ ఒక్కదానే వెళ్ళి హాయిగా స్నానం చేస్తాను. ఇదిగో వెళ్తున్నాను. ఏమిట్రా ప్రొద్దున్న నుంచి జ్వరంతో మూలుగుతూ పడి ఉన్నావు? హాస్పిటల్కి వెళ్ళి ముందు తీసుకొచ్చేసరికి ఎక్కడికి బయలుదేరావు? అన్న చలి జ్వరానికి చన్నీళ్లలో మునిగితే వెంటనే నయమవుతుందట. సైన్స్ బుక్ లో ఉంది, అందుకే చెరువు దగ్గరికి వస్తాను. సైన్స్ బుక్ లో ఇలాంటి పాట ఉండటం పంతులున్నాయి నాకే తెలియదే. మా అమ్మ నిన్నటికి వాళ్ళకి ఎలా ఉంది నీ ఒంట్లో? నిన్న నువ్వు ఇచ్చిన మాత్రలో ఏ మాత్రం ఉందో తెలియదు గాని ఒళ్ళు నొప్పులన్నీ చేత్తో తీసేసినట్టు పోయాయమ్మా. అలాగని ఇవాళ లేచి తిరగడానికి వీల్లేదు. మళ్ళీ మాత్రలు ఇస్తాను, ఇవి వేసుకుంటే పూర్తిగా నయమైపోతుంది. నిజంగా నువ్వు మా ఊరికి దేవతలా వచ్చావమ్మా. 15-16 ఏళ్ల క్రితం అనుకుంటాను రఘుపతి అని ఓ డాక్టర్ బాబు ఉండేవాడు. అచ్చం నీలాగే ఎంతో మంచి మనసు అయింది. ఆ మహారాజును రాత్రి ఎవరో దుర్మార్గులు పొడిచి చాపేశారమ్మా. మంచితనాన్ని ఎక్కువ కాలం బతకనివ్వదులా. డాక్టర్ గారు, ఏమండో డాక్టర్ గారు, ఏమిటి రాజన్న? ఏంటి ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు. ఒక విషయం అడుగుతాను, చెప్తావా? అడగండి. చాలా ఏళ్ల క్రితం ఈ ఊళ్ళో రంగన్న అని అందరికీ సాయం చేసే ఓ మనిషి ఉండేవాడు. అతను ఏమయ్యాడు? ఇది డాక్టర్ గారి దగ్గర నమ్మిన బంట్లో పనిచేసేవాడు. ఆ రంగన గురించేనా? అవును, ఆ రంగన్నే. డాక్టర్ బాబు చాలా మంచివాడు కదమ్మా. అలాంటి మంచి మనిషికి రంగన సాయం చేస్తుండేవాడు. మంచోళ్ళకి సాయం చేయడం మా ఊళ్ళో నేరం కదా. అంతే, డాక్టర్ బాబు చచ్చిపోయిన రాత్రే ఈ రంగన శవం కూడా దొరికింది. ఎవరు వచ్చి మా నాన్న చంపేశారు. చీకట్లో ఎవరని తెలియలేదు మావయ్య. నువ్వు వెళ్ళకూడదమ్మా, నువ్వు నాతో రామ్మా. బాబు బస్ ఆపండి, ఆపండి బాబు, ఆపండి. ఏంటయ్యా, ఏం జరిగింది? కండక్టర్ బాబు, ఈ పాపను పట్నంలో ఏ అనాథాశ్రమంలోనూ చేర్పించి పుణ్యం కట్టుకోండి. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. అలాగేనయ్యా, ఈ పాపకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. అలాగే బాబు. రంగన్న మావయ్య, అమ్మా వెళ్ళొస్తాను. అలాగే శాంతమ్మ, జాగ్రత్తగా వెళ్ళమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా. అదేం డాక్టర్ అమ్మ గారు, రంగన చావు గురించి అతనికి కావాల్సిన మనిషి కంటే మీరే ఎక్కువగా బాధపడి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. అతనికి కావాల్సిన మనిషా? ఎవరు? కన్న కొడుకు చాలా కావాల్సిన వాడే కదండి. రంగన్న కన్న కొడుక? ఏడి, ఎక్కడున్నాడు? మీ ముందే ఉన్నాడమ్మా. అంటే నేనే. నువ్వు రంగన్న కొడుకువా? అవునమ్మా. అమ్మా, ఆడిపిల్లడా, ముందు వెనక చూసుకోకుండా మీద పట్టమే తెలుసు. రాణి నచ్చుకొని సరదాగా రావడంతో నేను చూసుకోలేదు. నువ్వైనా చూసుకొని తప్పుకోవచ్చు కదా. సరే గాని పిల్లడా, దొడ్డల్లోనూ చెరువు గట్ల మీదను తోటల్లోనూ ఎక్కడ చూసినా మీ ఇద్దరే కనిపిస్తున్నారు. మీ ఇద్దరిది అంత స్నేహమా? మాది స్నేహం కాదు, ప్రేమ. పోలమ్మో, ఏంటి రాణమ్మా, నువ్వు కూడా ఈ రాజుబాబునే ప్రేమిస్తున్నావా? ప్రేమే కాదు, పెళ్లి చేసుకుంటారు. ఏ డాక్టర్ గారు, ఇందాక కళ్ళలో నీళ్లు, ఇప్పుడు పెదాల మీద నవ్వు, తమాషాగా ఉందే. మరేం లేదు, ఏదో గుర్తుకొచ్చింది. సరే కానీ రాజన్న, అప్పుడు చంపబడ్డ డాక్టర్ గారు అమ్మాయి నీకు గుర్తుందా? ఎవరు? రాణియా? రాణి గుర్తుందా అని అడుగుతున్నారా? గుర్తుండటమే కాదండి, ఇప్పటికీ నా గుండెల్లోనే ఉంది. ఈ గుండె ఆగిపోయేంత వరకు నాలోనే ఉంటుందండి.
చాలా మంచి అమ్మాయి అండి. ఆ రాణి అంటే నీకు అంత ఇష్టమా? ఇష్టం ఏమిటండి, రాణి నా ప్రాణం. చందమామకు వెన్నెల్లాగా, సముద్రానికి కెరటాల్లాగా రాణి నాలో ఒక భాగం అండి. మీకు ఒక విషయం చెప్పనా? నేను ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు తెలుసా? ఎందుకు? నా మనసులో ఉన్న రాణిని తీసేసి వేరే మనిషిని ఇక్కడ ఉంచలేను కనుక. అంతేకాదు డాక్టర్ అమ్మా, నేను చనిపోయేలోగా ఏదో ఒక రోజున నా రాణి నాకు కనిపిస్తుందనే ఆశ. ఆ ఆశతోనే బతుకుతున్నాను. నీ ఆశ ఫలించి నీ రాణి నీకు హఠాత్తుగా ఇప్పుడు కనిపించిందనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తానా, ఒక్కసారిగా కౌగిలించుకుని పైకెట్టేస్తాను. ఆకుండా పాదాల నుంచి తల వరకు ముద్రెట్టేస్తాను. ఆ పైన నోటికొచ్చినట్టు కోతలు కొయ్యకు. నువ్వు ఆ పని చెయ్యలేవు. డాక్టర్ అమ్మో, ఈ రాజన్న మాటని మనసుని అంత తక్కువగా అంచనా వేయకండి. రాణి కనపడలే గాని ఖచ్చితంగా నేను అన్నట్టుగా చేసి చూపిస్తాను. ఖచ్చితంగా చేయలేవు. ఎవడి చేయగలని? చేయలేవని రాణి కనపడమండి, చేస్తా చేసి చూపిస్తాను. అలాగా? ఆ సరే, ఇటు చూడు. ఏం బయలుదేరలే, వెళ్ళు. దేవుడా, ప్రేమలో పడి ఎదురొచ్చిన వాళ్ళందరికీ పడేసి ఉంటారు. అని రాణి, అయ్యో చేతికి దెబ్బతో రక్తం వస్తుందే. దెబ్బ మానిపోయినా మచ్చ ఉంటుంది. ఆ మచ్చను చూడప్పుడల్లా నీకు నేను గుర్తొస్తూ ఉంటాను. అంతేకాదు రాజు, నేను ఎంత పెద్దదానైనా ఈ మచ్చ చూడగానే నీకు నేను గుర్తు రావాలి. డాక్టర్ గారు, మీరు శాంతారాణిని. చిన్నప్పుడు రాణిని, ఇప్పుడు శాంతిని. మీరు నేను అది సరే గాని, నీ రాణి కనిపిస్తే ఏమిటేమిటో చేసేస్తానని పెద్ద మునగాళ్ళ ఛాలెంజ్ చేసావు కదా, ఏవి? ఏం చేస్తానా, ఒక్కసారిగా కౌగిలించుకుని పైకెత్తేస్తాను. ఆకుండా పాదాల నుంచి తల వరకు ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తాను. ఆ పైన ఏమిటి బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ నిలబడ్డావు? ఏమైంది నీ సవాల్? డాక్టర్ గారు, బాబోయ్, దుర్గా, పప్పుచారు పట్టాలే. ఏం పాపం చేశావు? భోజనం కూడా ఆ చేత్తోనే. ఏమి ఎన్నిసార్లు చెప్పే పప్పుచారు తెమ్మని? అసలు నా మాట పట్టుకోవే. ఇంట్లో పిల్లలు ఉంటే ఇదిగో నాన్న తెచ్చి పెడతారు. నేనేం చిన్నపిల్లలు కాదు పరిగెత్తుకొచ్చి పడ్డాను. నేను అట్టగే పెడతాను అంతే. ఒరే మాధవా, గురు ఇదిరా వరస. కూర తెమ్మంటే పిల్లలు లేరు, పప్పుచారు తెమ్మంటే పిల్లలు లేరు, ఊరగాయ తెమ్మంటే పిల్లలు లేరు అంటుంది. నేనేం చేయని చెప్పు? అప్పటికి రాత్రింబగళ్ళు నా శక్తి మేరకు వేస్తూనే ఉన్నాను రా గురు, మందులు రా. కానీ లాభం లేకపోయింది. ఆ మాట అంటే అది సిగ్గులేదు. నాకెక్కడికి రెండో చేయి ఉంటేనా ఉంటే నీ పక్కన కూర్చొని ఫోన్ చేయడం నాది బుద్ధి తక్కువ. ఆ కంతం తీసుకుని అవతలకి తగాడు. అప్పుడు అది చెప్పు వెధవా. ఈ మందు 3 పూట్ల వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. అలాగేనమ్మా. డాక్టర్ అమ్మ గారు. ఏమిటి బాబు? రాజన్కి జ్వరం వచ్చింది, కదలేకపోతున్నాడు. అలాగా? పద. 105. ఇంత జ్వరం ఎలా వచ్చిందబ్బా? ఏం పర్లేదు డాక్టర్ గారు, ఏదో మామూలు జ్వరమే ఉంటుంది. సాయంత్రం కల్లా తగ్గిపోతుంది. అనవసరం మీరు ఆసుపత్రి నుంచి ఎందుకు పరిగెత్తుకొచ్చారు? డాక్టర్ని కనుక పేషెంట్లు ఎవరైనా సరే ప్రమాదంగా ఉంటే వచ్చి చూడాలిగా. ఒక ఇంజెక్షన్ ఇచ్చేస్తే. అయ్యో బాబోయ్, సూది ముందా? నాకొద్దు బాబు. వద్దంటే ఈ జ్వరం కాస్త టైఫాయిడ్ లోకి దింపుతుంది. అప్పుడు 2 వారాలు మంచం దిక్కుండా ఉండాలి. 2 వారాలు కాదు కదా, 2 ఏళ్ళైనా సరే మంచం మీద పడి ఉంటానేమో కానీ ఈ సూది మందు మాత్రం వద్దు బాబు, నాకు భలే భయం. ఈ పల్లెటూరికి మొదగాడివి కదా, సూదికి భయపడతావేంటి చిన్నపిల్లలాగా? కర్రెత్తుకొచ్చినా కత్తి పట్టుకొచ్చినా నాకేం భయం లేదు కానీ ఈ సూది మందు అంటే మాత్రం నాకు చచ్చేంత భయం. డాక్టర్మా, ఈ సూది మందు వద్దు కానీ ఏదైనా మాత్రం ఉంటేవా? ఏం లాభం లేదు. ఈ జ్వరానికి ఇంజెక్షన్ ఇవ్వక తప్పదు. డాక్టర్, ఏం లాభం లేదు. ఏమిటి అరుపులు? ఇంకా సూది గుర్తుందే? ఇంకా గుర్తులేదా?
సూది తీసేశానుగా. చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ప్రతి 3 గంటలకి ఒక్కొక్క మాత్ర వేసుకోవాలి. ఇవాళకి భోజనం మానేయాలి. కన్నీళ్ళు అసలు తగలకూడదు, వేడి నీళ్లు తాగాలి. అర్థమైందా? తడి తగిలితే మళ్ళీ జ్వరం వస్తుంది, గుర్తుంచుకో. ఇక నీ కొడుకు ఏం భయం లేదు. ఇక నుంచైనా పిల్లల్ని జాగ్రత్తగా చూస్తా. అలాగే తల్లి, అలాగే. రాజన్ బాబు, సమయానికి నువ్వే దేవుళ్ళ రాకపోతే నా ఒక్కగానొక్క బిడ్డను పోగొట్టుకుని బ్రతుకంతా కడుపు కోతతో ఏడుస్తూ ఉండేదాన్ని. దాందే ఉందిలేమ్మా, బాబుకేం పర్వాలేదు కదా. రాజు, నువ్వా బాబుని కాపాడింది? ఇంత జ్వరంతో నూతిలో దూకావా? ముందా తడి బట్టలు తీసాయి. మతిలేదు, మళ్ళీ ఆ తడిసిందే కట్టుకుంటావా? ఇదిగో, ఇది కట్టుకో. రాజు, నువ్వు ఆ బిడ్డను రక్షించడానికి అంత సాహసం చేశావు కదా. దురదృష్టవశాత్తు నీకు ఏదైనా ప్రమాదం జరిగితే? చూడు డాక్టరమ్మా, నేను ఒక అనాథను. నేను బతికితే ఆనందించేవాళ్ళు, చస్తే ఏడ్చేవాళ్ళు ఎవ్వరు లేరు. కానీ ఆ పసివాడు బతకడం వల్ల ఆ తల్లి ఎంత ఆనందించింది. నిజమా కదా? మానవ సేవే మాధవ సేవ అనే పరమార్థంతో డాక్టర్ చదువులు చదువుతున్నారు ఎంతో మంది. కానీ డాక్టర్ అయిన తర్వాత ఆ పరమార్థం మర్చిపోయి వృత్తినే వ్యాపారంగా మార్చేస్తున్నారు చాలా మంది డాక్టర్లు. కానీ ఏ చదువులు లేకుండా ఈ మనుషులకు సేవ చేయాలనే నీ తపన చూస్తుంటే నువ్వెంతో గొప్పవాడు అనిపిస్తుంది. ఊరుకో డాక్టరమ్మా, నువ్వు మరి పెద్ద మాట చెప్పేస్తున్నావు. నాకేం అర్థం కావట్లేదు. సరే గాని పూర్తిగా తడిచిపోయావు. జ్వరం తిరిగి రాకుండా ఈ మాత్రలు వేసుకో. ఒక సూది మందు కాకుండా ఎన్ని సీసాల మాత్రలు ఇచ్చా మింగేస్తాను డాక్టరమ్మా. సరే రాజు, చిన్నప్పుడు నన్ను ఎంతో అభిమానంగాను ప్రేమగాను రాణి రాణి అని పిలిచేవాడివి. ఇప్పుడు ఆ పిలుపు మానేసి డాక్టరమ్మ అంటావే? అది సరే, నీకు రాణి అన్న పిలుపు కంటే డాక్టరమ్మ అన్న పిలిపే నిజంగా బాగుంటే అలాగే పిలువు. చిన్నప్పుడు చందమామ రావే, జాబిలి రావే అని పిలుస్తాం. అది వస్తుందని, మన చేతికి అందుతుందని అనుకుంటాం. ఇప్పుడు అది అర్థం లేని ఆశని మనకు తెలుసు కదా డాక్టరమ్మా. చాలా మాటలు నేర్చావే రాజు. నిజంగా మనసుండి ఇష్టం ఉంటే చందమామనే కాదు, ఇంద్రధనుసు కూడా అందుకోవచ్చు. కాదంటావా? నిజమే అనుకో డాక్టరమ్మా. అదిగో, మళ్ళీ డాక్టరమ్మా అంటున్నావు. నువ్వు అలా పిలిచే మాట అయితే ఇక్కడికి రావద్దు, నన్ను చూడొద్దు. అంత మాట అనుకో. 1,00,000 సూది మంది ఇచ్చా భరిస్తారేమో కానీ ఇక్కడ రావద్దు, నన్ను చూడొద్దు.